ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో వినాయక చవితి స్పెషల్గా వినాయకుడికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదం మోదకాలని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో ఎక్కువ శ్రమ పడకుండా, మౌల్డ్ లేకుండా ఎవరైనా సరే చాలా ఈజీగా మోదకాలని చేసుకోవచ్చు. ఆవిరి మీద ఉడికించే ఈ ప్రసాదం మోదకాలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. చాలా హెల్దీ కూడా. మరి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మోదకాలని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ముందుగా స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. తరువాత ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని తీసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు. ఇందులోకి అరకప్పు బెల్లం తురుమును తీసుకొని ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. తీపి కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే 1/2 కప్పు బెల్లాన్ని తీసుకోవచ్చు. 2-3 నిమిషాలకి బెల్లం పూర్తిగా కరిగిపోయి ఈ మిశ్రమం ఇలా కొంచెం పల్చగా అవుతుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇలా కలుపుకుంటూ 2-3 నిమిషాలు ఉడికించామంటే ఈ మిశ్రమం ఇలా దగ్గర పడుతుంది. కొబ్బరి మిశ్రమం ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ స్టఫింగ్ని మరొక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరొక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి 1 కప్పు నీళ్ళని తీసుకోవాలి. ఇందులోనే చిటికెడంత ఉప్పుని 1/2 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి చక్కగా ఇలా నీళ్ళలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా బాగా కలిపి తీసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని 5 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ పిండిని మరొక బౌల్లోకి తీసుకోవాలి. పిండి వేడిగా ఉండగానే చేతిని ఇలా నీళ్ళతో తడి చేసుకుంటూ బాగా ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా వేడి మీద పిండిని కలుపుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే తడి కాటన్ క్లాత్తో అయినా పిండిని కలుపుకోవచ్చు. పిండి వేడిగా ఉండగానే కలుపుకోవాలండి. అప్పుడే మోదకాలు పగులు లేకుండా చక్కగా వస్తాయి. పిండి చేతికి అంటుకోకుండా చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఎక్కడ పగులు లేకుండా ఇలా 2-3 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని పెద్ద నిమ్మకాయ సైజంత పిండి ముద్దని తీసుకోవాలి. ఇలా తీసుకున్న పిండి ముద్దని చేతిలోనే ఇలా రౌండ్ బాల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని వేళ్లతో ప్రెస్ చేసుకుంటూ ఇలా పల్చగా పూరీలా ఒత్తుకోవాలి. అంచుల వెంట పగులు రాకుండా సరిచేసుకుంటూ వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. పిండిని ఎంత పల్చగా ఒత్తుకుంటే మోదకాలు అంత బాగా వస్తాయి. ఇలా పల్చగా పూరీలా ఒత్తుకున్న తరువాత వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా బయటికి మర్చుకుంటూ బౌల్ షేప్లో చేసుకోవాలి. ఇలా బౌల్ షేప్లో చేసుకున్న తరువాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇలా రౌండ్గా చేసుకొని పిండి మధ్యలోకి తీసుకోవాలి. తర్వాత అంచులని ఇలా దగ్గరికి తీసుకుంటూ స్టఫింగ్ని లోపలికి ప్రెస్ చేసుకుంటూ ఎక్కడ గ్యాప్ అనేది కనిపించకుండా ఇలా జాగ్రత్తగా క్లోజ్ చేయాలి. ఇలా చేసుకున్న తర్వాత పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసివేయాలి. ఇప్పుడు పైన లైన్గా ప్రెస్ చేసుకుంటూ మంచి షేప్ ఇవ్వాలి. చూడండి మోదక్ షేప్ ఎంత బాగా వచ్చిందో. మోదకాలని ఇలా చేతితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలాగే పిండి మొత్తాన్ని మోదకాల్లా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు బియ్యం పిండికి నాకు 8 మోదకాలు వచ్చాయండి. ఇక్కడ నేను మోదకాలని ఉడికించడం కోసం ఇడ్లీ ప్లేట్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్కి అన్ని వైపులా ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మోదకాలని ఇడ్లీ ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత ఇడ్లీ పాత్రలోకి
1, 2 గ్లాసుల వాటర్‌ని తీసుకొని వాటర్‌ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మోదకాలని ఇడ్లీ పాత్రలోకి తీసుకొని మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో 10, 12 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మోదకాలు ఇలా చక్కగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఇలా చేయడం వలన ఆవిరికి మోదకాలు ఇంకాస్త ఉడికి చాలా టేస్టీగా ఉంటాయి. 5 నిమిషాల తర్వాత బయటికి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం మోదకాలు రెడీ. అంతేనండి, వేడివేడిగా ఈ మోదకాలని ప్లేట్లోకి తీసుకొని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించడమే. ఇలా తక్కువ టైంలోనే ప్రసాదం మోదకాలని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ ప్రసాదం మోదకాలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. తక్కువ టైంలో త్వరగా ప్రసాదం చేసుకోవాలి అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా కుదురుతాయి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదం మోదకాలని ఈ పండుగకి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.